గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధ్యక్షుడు జగన్ పార్టీ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్పు చేస్తున్న జగన్ 2029 ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే దీనికి షరతులు వర్తిస్తాయని పార్టీ నేతలతో చెబుతున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకొని సత్తా చాటేవారిని సాధారణ ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులుగా ప్రకటిస్తానని పార్టీ నేతలకు జగన్ కండిషన్ పెట్టినట్లు వినిపిస్తోంది. జగన్ నిర్ణయంపై పార్టీ నేతల స్పందన ఏంటి? కూటమి చేస్తున్న అభివృద్ధిని చూస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అధికారం కల్లా అనే భావన సొంత పార్టీ నేతల మదిలో బలంగా పాతుకుపోయిందా? ఏపీలో ఫ్యాన్ పార్టీకి మూసుకుపోయిన ద్వారాలు తిరిగి తెరుచుకునే పరిస్థితి లేదనే వైసీపీ నేతల వ్యాఖ్యల్ని ఏ కోణంలో చూడాలి? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ అధ్యక్షుడు జగన్కు అధికార దాహం ఎక్కువైంది. ముఖ్యమంత్రి పీఠంపై మమకారం అధికమైంది. సీఎం కుర్చీ కోసం చకోర పక్షులు ఎదురుచూస్తున్న జగన్ పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో అభ్యర్థుల మార్పుల ప్రయోగాలతో చేతులు కాల్చుకున్న జగన్ ఇప్పుడు ఇన్ఛార్జీలను చేంజ్ చేస్తూ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మరో 3 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేయాలన్న ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఎప్పుడో జరిగే ఎలక్షన్స్కు ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలన్న ఆలోచనలో ఉన్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కర్నూలు జిల్లాలో ఇప్పటికే కొందరు ఇన్ఛార్జీలను మార్చిన జగన్ మరికొందరిని పక్కన పెట్టి కొత్త వారికి బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నారు. వారికి స్థానిక సంస్థల బాధ్యతలు అప్పగించి సత్తా చాటితే వచ్చే ఎన్నికలకు వారినే ముందస్తుగానే అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీలో వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత చేసిన ప్రయోగాన్ని మరోసారి తెరపైకి తెస్తున్నారు. అప్పట్లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు సమన్వయకర్తలను ముందుగానే మార్చి కొత్త వారిని నియమించారు. 2019 ఎన్నికల్లో ఎక్కువ మంది ఇన్ఛార్జీలను ముందుగానే అభ్యర్థులుగా ప్రకటించడంతో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా అదే ఎక్స్పెరిమెంట్ చేయాలన్న ఆలోచనలో జగన్ ఉన్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే అధికార యావతో జగన్ ఎన్ని ప్రయోగాలు, ఎంత కసరత్తు చేసినా వైసీపీకి ఏపీ ప్రజలు మూసేసిన ద్వారాలు మళ్లీ తెరుచుకునే పరిస్థితిలో ఉండవన్న వాదనలు సొంత పార్టీలోనే ఉన్నాయి. తలుపులు మూసిన ఏపీ ప్రజల తలవాకిటిన జగన్ పగలు రేయి నిల్చున్న, తలకిందులుగా తపస్సు చేసిన, అధికారం కల్లా అని కామెంట్స్ చేసేవారితో పాటు సెటైర్లు వేసేవారు లేకపోలేదు. కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధి పాలన, ఫ్యాన్ పార్టీ ప్రభుత్వ విధ్వంస విధానాలు చూసిన వారు మళ్లీ జగన్ అధికారంలోకి రావాలని కోరుకోరని సొంత పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వాన్ని కాదని ప్రజలు విధ్వంసాన్ని కోరుకోరన్నది కొందరు వైసీపీ నేతల వాదన. జరిగిందేదో జరిగిపోయిందని జగన్ను క్షమించే క్షమాగుణం ఏపీ ప్రజలకు లేదనే భావనలో ఫ్యాన్ పార్టీ నేతలున్నారు. జరిగిన దోపిడీ, చేసిన దురాగతాలను చూసిన జనం జగన్ ఎంత వినయ విధేయత ప్రదర్శించినా నక్కజిత్తుల నాటకాలను నమ్మరనే భావన వైసీపీ నేతల మదిలో బలంగా పాతుకుపోయిందన్న ప్రచారం జరుగుతోంది. ఇక 2009 ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో 3 ఏళ్ల ముందుగానే ఒక అంచనాకు రావాలని భావిస్తున్న జగన్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ బుట్టా రేణుకను మార్చారు. ఈ నేత స్థానంలో మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. మాజీ ఎంపీ బుట్టా రేణుకను కర్నూలు పార్లమెంట్ స్థానం సమన్వయకర్తగా పంపారు. త్వరలోనే ఉమ్మడి జిల్లాలో మరికొందరు ఇన్ఛార్జీలను మార్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను వారి భుజస్కంధాలపై పెట్టాలని జగన్ చూస్తున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో అత్యధిక స్థానాలు గెలిపించిన ఇన్ఛార్జీలకే 2029 ఎన్నికల్లో పోటీకి ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. జగన్ ఇవ్వనున్న ఈ బంపర్ ఆఫర్పై వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఉన్నపళంగా ఇన్ఛార్జీలు మార్చడంతో ఎమ్మిగనూరు వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. రాజీవ్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించడంతో తమ పరిస్థితి ఏంటని బుట్టా రేణుక వర్గీయులు ఫ్యాన్ పార్టీ అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తూ అసహనంతో రగిలిపోతున్నారు. బుట్టా రేణుకకు కర్నూలు పార్లమెంటు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించి సిటీ మేయర్ బీవై రామయ్యను సమన్వయకర్త పోస్టు నుంచి తొలగించడంతో ఈ నేతతో పాటు అనుచరుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వచ్చే ఏడాది మార్చితో తన మేయర్ పదవి ముగిసిన తర్వాత ఏ పోస్టు లేకుండా ఎలా పొద్దుపుచ్చాలో తెలియక రామయ్య సతమతమవుతున్నారు. అయితే అప్పటికి ఏదోలా సర్దుబాటు చేసే అవకాశం లేకపోలేదన్న ఆశలు సర్దుకుపోతున్నారు ఈ నేత. అయితే ఇన్ఛార్జ్ మార్పుతో రగులుతున్న అసంతృప్తిని జగన్ ఏ విధంగా చల్లారుస్తారో చూడాలి.